అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి హనీ క్రియేషన్స్. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాము. ఈరోజు మా పాప అక్షరాభ్యాసానికి బాసర అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మేము హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు ఆటో అయితే ఎక్కాము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి. బాసర అయితే వచ్చేసాము. మేము, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఇద్దరం కలిసి వచ్చేసాము. మమ్మల్ని ఇక్కడ కూర్చోమని వాళ్ళైతే రూమ్ కోసం వెళ్ళారు. పిల్లలైతే అక్కడ కాసేపు ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. మేమైతే ఎంతసేపు చూసినా వాళ్ళైతే రాలేదు, వెయిట్ చేస్తున్నాము వాళ్ళ కోసం. ఇప్పుడు మనం యాదగిరిగుట్ట, నల్గొండ జిల్లా శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నుండి తరపున కట్టించేటటువంటి అతిథి గృహంలోకైతే వచ్చేసాము. ఇక్కడ రోజుకి 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు రూమ్కి. ఇప్పుడు మనం మన రూమ్ ఎలా ఉందో చూసేద్దాం. పడుకోవడానికి డబుల్ కాట్ బెడ్ ఒకటి, 2 పిల్లోస్, 2 బెడ్షీట్స్ అయితే ఇచ్చారు. రూమ్ అయితే బాగుంది. సాయంత్రం డిన్నర్ టైం అయ్యేసరికి డిన్నర్కి అయితే వెళ్ళాము. అక్కడ వాళ్ళని ఎక్కడ రెస్టారెంట్ బాగుంటుంది అని అడిగితే అక్కడ రుచి మెస్ అయితే బాగుంటుందని చెప్పారు. అక్కడ రుచి మెస్కి అయితే వెళ్ళి భోజనం అయితే చేసాము. భోజనం అయితే మీడియంగా ఉంది. అంత భోజనం చేసి వచ్చినాక మా పల్లెలు అయితే షాపింగ్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ డే పూజకి టైం అవుతుందని రెడీ అయితే వెళ్ళాము. Sure. Hashwit. Hashwit. Hashwita. Hashwit ready. పూజ అయితే చేయించుకొచ్చాము. పూజకి ఏ ఐటమ్స్ కావాలి అంటే అక్కడ సెట్ అయితే అమ్ముతారు. అక్కడ దాంట్లో సెట్లో 2 మాలలు, 3 స్లేట్స్, స్లేట్ పెన్సిల్స్, పసుపు కుంకుమ అయితే ఉంటాయి. పూజ అయినాక గోదావరికి బోట్ ఎక్కడానికి అయితే వచ్చేసాము.
బోట్ ఎక్కడానికి పెద్దవాళ్ళకైతే 200, చిన్నపిల్లలకైతే 150 హాఫ్ టికెట్ అంట. హాఫ్ టికెట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. బోట్లో వెళ్తుంటే చల్లగాలి వస్తూ చాలా బాగుంది. అబ్బా, చల్లగాలి అయితే ఈస్తుంది, హాయిగా ఉంది. రాజమండ్రి భద్రాచలం తర్వాత ఇది మా పెద్ద మహారాణి అయితే బోట్ ముందు పార్ట్లో ఎక్కి టైటానిక్ షిప్లో హీరోయిన్ మాదిరిగా ప్రకృతిని అయితే ఆస్వాదిస్తుంది. ట్రిప్ అయితే అయిపోయింది. ఇక ఇంటికైతే బయలుదేరాము.